ఫోన్ టాపింగ్ కేసులో ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ లోని హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకుని అక్కడ పూజలు ముగించుకున్న అనంతరం ఇక్కడ నుంచి ర్యాలీగా దిల్కుషా గెస్ట్ హౌస్కు సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అంటే గతంలో బండి సంజయ్ ఫోన్ను ట్యాప్ చేశారని, అట్లాగే ఎన్నికల సందర్భంలో కూడా ఎక్కువగా బండి సంజయ్ ఫోన్లను ట్యాప్ చేశారని గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఉన్నప్పుడు ఎక్కువగా బండి సంజయ్ ఫోన్లను ట్యాప్ చేశారని ఆధారాలు ఉండడంతో బండి సంజయ్ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. అయితే నిన్న బండి సంజయ్ సిట్ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కూడా సమావేశం నిర్వహించి ఆధారాలు కూడా సేకరించారు. అయితే దాంతోపాటు తన వద్ద ఉన్న ఆధారాలను కూడా ఇప్పుడు సిట్ అధికారులకు కూడా సమర్పించనున్నారు. అయితే ఇప్పుడు కొద్దిసేపట్లో బండి సంజయ్ ఇక్కడ ఉన్న హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా దిల్కుషా గెస్ట్ హౌస్కి అయితే చేరుకున్నారు. అయితే ఇక్కడికి చాలామంది బీజేపీ కార్యకర్తలు నాయకులతో పాటు ఇతర నాయకులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. దీంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో హాజరు కానున్న మొట్టమొదటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావడం, అట్లాగే గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్నతాధికారులైన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నతాధికారులను కూడా పలుమార్లు విచారణ చేశారు. అయితే ఇప్పటికైతే కేవలం అధికారులను మాత్రం అరెస్ట్ చేశారు. అయితే వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు ఏంటనే విషయాన్ని కూడా సిట్ విచారణ జరుగుతుంది. అయితే చూడాలి మొత్తం ఇప్పుడు ఈరోజు జరగనున్న సిట్ విచారణలో బండి సంజయ్ ఎట్లాంటి ఆధారాలను సమర్పిస్తారనేది కాసేపట్లో తెలియనుంది. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెలల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు పోలీసులను తప్పుపడతలేము, అధికారులు మంచోళ్లే, కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైం పాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసినారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సీబీఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు బయట చెప్తారు.
నేను హైదరాబాద్ పబ్లిక్ ఎక్కువ నాకు కలిసి